నమస్తే. ద డాంకీ ప్యాలెస్ అంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు సంబంధించి 3 రాష్ట్రాల్లో కలిపి సుమారు 100 కోట్ల స్కామ్ జరిగిందనమాట. సో డాంకీ ప్యాలెస్ అని చెప్పేసి ఏర్పాటు చేసి సో దీనికి సంబంధించి కొన్ని ఫ్రాంచైజీలు అనేది ఇచ్చి సో మీ గాడిది పాలన నుంచి చాలా వరకు బిజినెస్ అవుతుంది, మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి కొన్ని 100 కోట్లు కొల్లగొట్టిన అంశం ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. సో ఈ ప్రస్తుతం మనం సమాజగూడ ప్రెస్ క్లబ్ లో సో ద డాంకీ ప్యాలెస్ యొక్క బాధితులు ఈ రోజు మనతో పాటు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రామాదేవి సార్. నేను ఆంధ్రప్రదేశ్ మాచల్ నుంచి వచ్చాను. ఈ డాంకీ ప్యాలెస్ స్కామ్ అయింది, మీ దగ్గరికి ఎట్లా వచ్చారు, ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు? మేము లేదు సార్, మా గ్రానైట్ మార్బుల్ షాప్ ఉంది మాకు ఇక్కడ కామారెడ్డిలో పెట్టుకున్నాం. కామారెడ్డిలో పెట్టుకున్నాం. మేము కామారెడ్డిలో పెట్టుకుంటే ఫస్ట్ కరోనా, రెండో కరోనాలో లాస్ అయినాం. ఆ లాస్ అయ్యటం వల్ల ఇక్కడ ఉన్న మాకు కామారెడ్డిలో 20 సంవత్సరాల నుంచి ఉంటే ఉండబుద్ది కాక మేము మా సొంత ఊరైన మాచల్కి వెళ్ళినాం. మాచల్కి వెళ్ళిన తర్వాత మా ఆయన ఉట్టిగా ఇంట్లో కూర్చొని ఉండలేక కూర్చున్నప్పుడు యూట్యూబ్ చూసుకుంటా కూర్చున్నాడు. యూట్యూబ్ లో చూసింది ఇది కానొచ్చింది, గాడెల ఫారం కానొచ్చింది మా ఆయనకి. మా ఆయన కానొస్తే మేము అక్కడ సొంత ఇల్లు ఉంది మాచల్లో, ఆ సొంత ఇల్లు అమ్మేసుకొని మా బాబుని అమెరికా పంపించాలనుకున్నా. నేను నాకు ఇష్టం మా బాబు అమెరికా పంపించి చదువుకొని ఆయన అక్కడ జాబ్ చేయాలనేది మా కోరిక. అయితే అది ఇల్లు అమ్మిన డబ్బులు ఉన్నాయి మా దగ్గర, ఒక 7-8 లక్షలు లేకుండా 7-8 లక్షలు తీసుకుని వెళ్ళి మా బాబుకి కావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళి మా ఆయన ఈ గాడిదల ఫారంలో పెట్టాడు. మొత్తం ఇక్కడ పెట్టిన తర్వాత ఎందుకు మనకి వద్దు అన్నా. నేను వద్దన్న తర్వాత ఎందుకు వద్దంటున్నావు, మనం 4-5 నెలల్లో మళ్ళా బాబుని నేను పంపించేస్తాను, నువ్వు భయపడమాకని మా ఆయన నాకు ధైర్యం చెప్పిండు. ధైర్యం చెప్పిన తర్వాత ఎందుకు వద్దు అన్నాగానే వినలేడు. వినకుండా పెట్టేసి మొత్తం పెట్టిన తర్వాత ఇంకా వస్తాయి 1 నెల 2 నెలలు బాగానే వచ్చినాయి డబ్బులు. డబ్బులు తీసుకెళ్ళి ఏం చేసిరామంటే ఎవరైనా ఫార్మ్ గానీ షెడ్ గానీ అట్లా పెట్టారా, లేకపోతే ఏం చేసిరా? షెడ్ పెట్టిను, గాడెలు తీసుకొచ్చినాం మాచల్లో. మా ఊర్లోనే పెట్టినాం. మాచల్లో పక్కన మా నాన్న వాళ్ళ ఊర్లో పెట్టినాం, గన్నారం. మా నాన్న వాళ్ళది కంపాడు పక్కన గన్నారంలో పెట్టినాం. పెట్టిన తర్వాత 7-8 లక్షలు పెట్టింది కానీ మళ్ళీ మాకు 7-8 లక్షలు బాబు వేసిండు, రిటర్న్ వచ్చినాయి. పాలు వచ్చింది, డైలీ 4-5 లీటర్లు పాలు వచ్చాయి. ఆ పాలు ఫ్రిడ్జ్ లో జమ చేస్తే నెలకొకసారి వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళే స్టోరేజ్ చేస్తే స్టోరేజీలో నుంచి తీసుకొని వెళ్తారు వాళ్ళు వచ్చి. మేము 2-3 నెలలు పంపించిన తర్వాత 2-3 నెలలు బాగానే పంపించిండు మాకు డబ్బులు. 2-3 నెలల తర్వాత పంపించిన తర్వాత ఆ డబ్బులు ఇంకా వస్తున్నాయి కదా అని మేము ఇంకా ఎక్కువ పెంచమన్నాడు. మీరు పెట్టిన డబ్బులు వచ్చినాయి కాబట్టి మీరు ఆశతో ఇంకొన్ని గాడలు ఎక్కువ పెట్టమని అతను కూడా చెప్పిండు, బాబు చెప్పిండు. చెప్తే సరేలే అని చెప్పేసి మేము మాకు వచ్చిన 7-8 లక్షలకి 15 లక్షలు పెట్టినాం. 15 లక్షలు పెట్టిన తర్వాత 15 లక్షలలో తీసుకెళ్లి మాకు షెడ్ మంచిగా వేయాలా, ఫ్రిడ్జ్లు ఇంకా పెద్దవి కావాలా, మాకు కరెంట్ ఉండాలా, సీసీ కెమెరాలు ఉండాలా, ఇన్వర్టర్లు ఉండాలా, మాకు అన్ని నీట్ గా ఉంటే పాలు తీసుకెళ్తా, అంటే పాలు తీసుకోనని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసిండు వాళ్ళు బాబు ఫ్రాంచైజీలు. వాళ్ళు చేసిన తర్వాత మేమేం చేయాలి, వాళ్ళని నమ్ముకొని మేము పెట్టినాం కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకుని అంటే మేమేం చేయాలి, సరేలే వచ్చిన డబ్బులు మొత్తం అవి సరిపోతే ఇంకొంచెం ఎక్కువ పెట్టేసి మాకు ఇక్కడే లాస్ అయ్యి వెళ్ళిపోయినాం మేము అక్కడికి. అక్కడ 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీలు తీసుకొచ్చి మళ్ళా వాళ్ళ కాడ తీసుకొని వచ్చేసి మొత్తం దీంట్లో పెట్టినాం. అన్ని చేసేసినాం మొత్తం. పని వల్ల నీట్ గా ఉంచాలి, గ్లౌజులు వేసుకోవాలి, అన్ని అట్లా ఉంచాలని చెప్పేసి మమ్మల్ని మోసం చేసిండు. వచ్చిన 60-70 లక్షలు మాకు ఇప్పుడు మా నెత్తి మీద నిప్పులు పోసిండు. మాకు సుమారుగా 60 లక్షల దాకా పెట్టారు. 70 లక్షలు 60 లక్షల దాకా పెట్టినాం సార్. కనీసం మా పాపకి ఆపరేషన్, ఛాతిలో గడ్డ వచ్చింది. అయితే మా పాపకి 24 గంటలలో ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది అని చెప్పిండ్రు. అయినా కానీ కనీసం ఒక 2 లక్ష రూపాయలు పంపి మన ఏడుచుకుంటా. నేను మాట్లాడా, మా ఆయన మాట్లాడిండు, మెసేజ్లు పెట్టినాం, లెవ్వు అని చెప్పిండు. కానీ కనీసం 1 రూపాయి కూడా పెట్టలేడు. మా పాప హాస్పిటల్ ఉన్న రిపోర్టులతో సగా కనీసం మా పాప హాస్పిటల్ బెడ్ మీద పనుకున్న మొత్తం పెట్టినాం, 1 రూపాయి కూడా పంపించలేడు. పైసలు ఎట్లా లావాదేవీలు ఎట్లా పంపిస్తుండే? మా బ్యాంకులోనే పంపిస్తాడు. బ్యాంకులో మాకు చెక్కుల ద్వారాగా పంపించేవాడు. ఆ డబ్బులు వాడు ఎప్పుడు పంపిస్తాడు, పగల పంపిడు, పొద్దుడుదాం పంపిడు, నైట్ 12 తర్వాత పంపిస్తాడు సార్ డబ్బులు మాకు. మరి ఆ టైం అప్పుడు ఏ బ్యాంకులు తీస్తారు అసలుకి మాకు అర్థం కాదు. సరేలే ఎట్లయినా సరే మా డబ్బులు మాకు వస్తున్నాయి కదా అని మేము ఆలోచించినాం.
కానీ మమ్మల్ని ఇప్పుడు అందరు మాతో పాటు 100 మందిని మోసం చేసిండు సార్. 100 కోట్లు. ఎప్పుడు తెలిసింది మేము ఇట్లా మోసపోయినామని మీకు? ఎప్పుడు? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్, 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం అసలు ఒక్క రూపాయి ఇవ్వట్లేడు. కనీసం మాకు తింటాం కూడా లేక మేము వడ్డీలకు తీసుకొచ్చినాం. 60-70 లక్షలు మా సొంత డబ్బులు కాదు, మేము కష్టపడ్డాయి కాదు. మమ్మల్ని నమ్మి మమ్మల్ని చూసి వీళ్ళు బాగా ఇదివరకు బాగా బతికిండ్రు వీళ్ళు. మా ఇజీ అక్క అని ఉంటది మా పక్కన, ఆ ఇజీ అక్క ఇచ్చింది, మా పాపక్క ఇచ్చింది, చాలా అందరు మా చుట్టాలే ఇచ్చిండ్రు సార్ మమ్మల్ని నమ్మి. ఎందుకంటే ఇదివరకు మీరు ఇచ్చి బతికిను, వీళ్ళు ఎక్కడికి పోరు, వీళ్ళ డబ్బులు వీళ్ళకి అన్నొచ్చి మంచిగా వస్తాయి అని నమ్మి మాకు ఇచ్చిండ్రు డబ్బులు. ఇచ్చిన తర్వాత అవన్నీ ఇప్పుడు మేము వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. అంత మంచిగా నమ్మి ఇచ్చిన వాళ్ళకి మేము ఇవ్వలేకపోతే ఇప్పుడు వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి తిడుతుండ్రు. పోలీస్ కేసు ఏమైనా పెట్టే ప్రయత్నం చేస్తారా? కేసు అందరం కలిసి పెట్టినాం సార్. అక్కడికి తిరిగి వెళ్ళి కూడా మా బాబు వెళ్ళిండు, మా సార్ వెళ్ళిండు, అందరు వెళ్ళి వస్తున్నా అని చెప్పిండు. ఇస్తా అని చెప్పి ఇయ్యాలి ఇస్తా, రేపు ఇస్తా, వారానికి ఇస్తా, 2 రోజులకి ఇస్తా, 10 రోజులకి ఇస్తా, 15 రోజులకి ఇస్తా. ఫోన్లు మాట్లాడు, మెసేజ్లే సేమ్. వారానికి ఒకసారి. మేము ఇప్పుడు వారం మొత్తం పెడితే వారంలో ఒక్కసారి పెడతాడు మెసేజ్. ఆ వారంలో ఒక్కసారి పెట్టేది. ఆ వారంలో ఒక్కసారి కూడా మమ్మల్ని ఎట్టు మోసం చేసి కనీసం ఇప్పుడు మాకు తింటాం కూడా, ఒక్క పూట తింటాం కూడా లేకుండా మమ్మల్ని నాశనం చేసి పెట్టిండు. ఇప్పుడు మేము బతకలేం. కనీసం మా పాప ఫస్ట్ ఇయర్ బీటెక్, ఆమెను చదవటానికి కూడా లేక ఆమెను ఇంట్లోనే ఉంచుతున్నాం మా పాపని. హెల్త్ బాగలేదు, ఆమె చదివేటానికి లేవు, మా బాబు చదువుకోవటానికి లేవు. మా బాబు దయ వల్ల మేము బతికి పట్టగట్టినాం సార్. వీడు చేసిన మోసం వల్ల మా బాబుకి ఎమ్మట్లో చదువు అయిపోగానే అమెరికా పంపిద్దాం అనుకుని కూడా పంపించలేకపోతే ఇక్కడ ఎమ్మట్లోనే వచ్చింది జాబు. అదృష్టం మాకు అదృష్టం బాగుంది సార్. ఆ జాబ్ రావడం వల్ల మా బాబు పెట్టిన బిచ్చితో మేము బతికినాం ఇప్పుడు దాకా. ఇప్పటికైనా మేము చావాలంటే 1 నిమిషం పట్టదు సార్. మా పిల్లల మొహం చూసుకుని ఉంటున్నాం. ఎందుకంటే నా భర్తకి తల్లి లేదు, నాకు తల్లి లేదు, వాళ్ళిద్దరికి మా ఇద్దరికి లేదు, నా పిల్లలకు కూడా లేకుండా ఉండద్దు. మనం కష్టపడి పని చేసుకుని మన పిల్లల్ని బతికించుకోవాలనే ఆశతోనే ఉంటున్నాం సార్ మేము. గవర్నమెంట్ పోలీస్ కి అందరికి మేము ఇంత మోసపోయినాం. ఈటీవీ ఛానల్లో, కేవలం ఈటీవీ ఛానల్లో చూసే మేము మోసపోయినాం. ఆ ఈటీవీ ఛానల్ వల్లనే ఈ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి అందరూ మేము ఎంత నమ్మించి మమ్మల్ని మోసం చేసినందుకు వీళ్ళందరూ మాకు మేలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. పేరు తేజస్విని అండి. మాకు 65 లక్షలు 70 లక్షలు లాస్ అయింది. 65 నుంచి అనంతపురం అండి, ఆంధ్రప్రదేశ్. ఇట్లా ఏ విధంగా అప్రోచ్ అయ్యారు? మీకు ఏ విధంగా నమ్మించి మోసం అండి? మేము కౌ ఫామ్ అండి, మాది పశువుల ఫాము. అది దానికి మెడిసిన్ ఏదైనా దాని గురించి అవగాహన కొద్దీ నేను చూస్తూ ఉంటాను. అది చూస్తూ ఉంటే గాడిదల ఫామ్ బయట వచ్చింది వీడియో. ఏమని ఇది తెలుసుకున్నాము. ఆయన చెప్పడం ఏమంటే మాకు గాడిదలు ఇస్తాను, అదంతా మోసంగా అయితే బయట పెట్టలేదండి. ఆయన ఫస్ట్ ఏం చెప్పాడంటే, మేము మనుషుల్ని, మాకు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అండి, కౌ దగ్గర చేసే వాళ్ళు లేరు, గాడిదల దగ్గర ఎలా చేస్తారు అని అడిగే లోపల ఆయన ఏమన్నాడంటే, మేమే పంపిస్తాం, మనుషుల్ని మేమే పంపిస్తాం అన్ని చెప్పాడండి. నిజంగా ఇది ఎందుకు ఇన్నేళ్లుగా లేదు, మా తాతలు అప్పటి నుంచి ఉంది గాడిద, పాలు ఎందుకు లేవని అందరూ అడిగారండి. ప్రొజెక్టర్ లో క్లాసులు అండి, మామూలుగా చెట్టు కింద అనాముకులాగా చేయలేదండి. ప్రొజెక్టర్ లో క్లాసులు జరిగాయి. క్లాసుల్లో క్లియర్ గా ఇచ్చారండి, ఇంత గాడిద, ఇంత మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది రిటర్న్ అని చెప్పే చేశాడండి. ఎన్ఆర్సీ డైరెక్టర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చే లోపల మేమేమనుకున్నాము, జెన్యూన్ అయితేనే కదా ఎవరైనా వస్తారు. కలెక్టర్ గారు వచ్చారండి. మెయిన్ అంటే మీ దగ్గరకు వచ్చారా కలెక్టర్ గారు? ఓపెనింగ్ వచ్చారండి వాళ్ళు. దానికి మా ముందరే చూసామండి, మేము కూడా మేము ఉన్నాం అప్పుడు. ఓపెనింగ్ వచ్చాము. సెమినార్స్ జరిగాయండి, అక్కడ క్లాసెస్ జరిగాయి మాకు. ఈ గాడిదని ఇట్లా పెంచాలి, దాని పిల్లల్ని ఇలా చూసుకుంటేనే పాలు ఇస్తుంది, అది ఇది అని చెప్పి. ఆయన ఆయనకి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది కూడా చెప్పాడండి. ఆయన అనిమల్ లవర్ అంట గాడిదని, అందుకు మమ్మల్ని చేసిన ఆ విధంగా చెప్పాడండి ఆయన. మేమేమనుకున్నాము, కరోనా ఎప్పుడు పాలకు డిమాండ్ లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అడిగాము. కరోనాలో మెడిసిన్ గా అనుకున్నామండి. దాని నుంచి మీకు ఎప్పటికీ ఇది 10 years బిజినెస్, ఎప్పటికి ఇంక్రీజ్ అయ్యేదే ఉంటదని చెప్పి. మాకు ఊరికే డబ్బులు ఆడ పెడితే వచ్చేది కాదండి ఇది. మేము ఆడ ఉండి ఆ పశువుని చూసుకొని, పాలు పిండి, పని వాళ్ళని చూసుకొని, అదంతా నీటికి స్టోరేజ్ చేసి, కూల్ స్టోరేజ్, ఒక్కరోజు కూడా ఫ్రిడ్జ్ ఆఫ్ కాకూడదండి. అలా చూసి చేసి హార్డ్ వర్క్ చేసాము. కానీ మాకైతే ఏ లాభం లేదు. లాభం లేకపోతే మానండి నష్టం పూర్తిగా జరిగింది. మా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. పిల్లలు రోడ్డున పడ్డారు. మాకు అసలు ఇప్పుడు తిండికి కూడా లేకుండా అయిపోయామండి. గాడిదలు ఎట్లా కొన్నారు అండి? గాడిదలు కొనడం మీరే కొన్నారా, ఆయన తీసుకొచ్చి? మాకు ఆయన ఇచ్చాడండి. మీకు లేకపోతే ఆయన ఇస్తానని చెప్పాడండి. ఆయనే ఇచ్చాడండి.
అవి మన లాగా లేవు, వైట్ గా ఉంటాయండి. మన బ్లాక్ కలర్ అట్లా ఉండదండి గాడిద. ఆహా లేదండి, వైట్ గా ఉంటది. నేను అక్కడ స్పెషల్ గా తెప్పించాను. ఆ పాలైతేనే మెడిసిన్ కి యూజ్ అవుతాయి అన్ని అండి. మేము ఏ కోణాల నుంచి ఇంత మోసాలు జరుగుతున్నాయి బయట, ఏ కోణాల నుంచి ఆలోచించినా ఎక్కడ అనుమానం లేకుండా చేశాడండి. దాని వల్ల ఇంత మంది అందరు హై ఎడ్యుకేషన్ పర్సన్సే ఉన్నామండి ఇందులో. ఎంత పెట్టుకుంటారు ఒక్కో గాడిద? ఎంత 1,20,000 అండి. 1,00,000 నుంచి అది పాలు ఇచ్చేదైతే రెడీ టు పాలు వెంటనే పాలు ఇచ్చేదైతే అది 1,20,000 దాకా కొన్నాం. అంటే ఇట్లా డైలీ ఎన్ని లీటర్లు 1 లీటర్ దాకా ఇచ్చేదండి. అతను చెప్పినట్టే ఇచ్చాయండి. అవన్నీ ఏం ప్రాబ్లం చేయలేదు. పాలు తీసుకొని వెళ్ళి డబ్బులు ఇవ్వలేదండి. అది ఎందుకు ఏమో తెలీదు. ఇన్ని నెలలా అండి. ఇప్పుడు బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్ అవుతుందని మేము చాలా వెయిట్ చేసాం. ఏమైంది సార్, ఎట్లా, ఎందుకు ఇలా జరిగింది అని మేము అన్ని ఆలోచన చేసి అడిగితే ఆయన ఫోన్ కి రెస్పాండ్ కావట్లంలే. ఇప్పుడు ప్రతి సంవత్సరాలండి మేము వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం. 1.5 సంవత్సరం అవుతుంది. స్టార్టింగ్ లో డబ్బులు మంచిగా ఇచ్చిరా? 2 నెలలు ఇచ్చినాడు అండి కొంతమందికి మాత్రమే. నేను స్టార్టింగ్ లేనండి, ఒక 2 మంత్స్ తర్వాత వచ్చాను. నాకు 1 నెల పడిందండి. 1 నెల తర్వాత నుంచి మేము ఆపేయాలని చూసినాము. అంతా వేసుకున్నాం కదండి, షెడ్ వేసుకున్నాము. అనిమల్స్ ఎవరు కొనరండి. ఆ ఆవులు ఏదైనా అయితే మేము పక్కన అమ్మేసుకునే వాళ్ళం. మేము ఇంకా చూద్దాం అనుకునే లోపలే మేమే మునిగిపోయే స్థితికి తెచ్చేసాం. అంటే మీరు ఫస్ట్ ఆవుల బిజినెస్ ఉన్నా అని చెప్పారు. సో మళ్ళీ డౌట్ రాలేదమ్మా అంటే ఇట్లా ఆవుల బిజినెస్, గాడిదల బిజినెస్, ఇట్లా పాలు, ఇట్లా ఆవుల పాలు అంటే డిమాండ్ ఉంటుంది మార్కెట్ లో, గాడిదల పాలకి చెప్పాడు కదండి ఆయన. మెడిసిన్ కి వాడుతున్నా, కాస్మెటిక్స్ కి వాడుతున్నా, నాకు ఆర్డర్ ఉంది అని చెప్పాడు. అంతా చెప్పాడు. నాకు ఈ యూరోప్ లో ఆర్డర్ ఉంది, నాకు 7,000 పాలు పోతాయి ఇంకా కొన్నాళ్ళు ఇస్తే, అది చెప్పాడు. ఉన్నారండి 400 మంది దాకా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో మీ పేరు ఏంది, ఏ ఊరు, ఎంత పెట్టారు, ఎంత మోసపోయారు? అయ్యా నా పేరు యాదయ్య, ఏ ఊరు? నాగర్ కర్నూలు డిస్టిక్, బాల్మూరు మండలం. ఎంత మీరు ఎంత పెట్టారు? ఇంట్లో 1,30,00,000 పెట్టినాం. ఎన్ని తెచ్చారు? 1,30,00,000. 1,30,00,000 అంటే 75 లక్షలు పాముకు అయింది. పాము, రూములు, కరెంటు కావచ్చు, కరెంటు ట్రాన్స్ఫారం కావచ్చు, అవన్నీ ఏసీ మొత్తం అలా ఏసీ రూములు కట్టినాం. మళ్ళీ మేము గాడిదలకు ఏసీ రూములు కట్టారు? కాదు ఫ్యాన్లు వేసినాం దానికి. కానీ పాలు పెట్టడానికి అంత జబర్దస్తిగా కట్టినాం అనమాట. అంత నీట్గా ఉండాలా అన్నాడు. ఎట్లా తెలిసింది దేని గురించి? దీని గురించి మాకు యూట్యూబ్ లో చూసినాం. యూట్యూబ్ లో చూసి నెట్ లో చూస్తే 1 నెంబర్ దొరికింది బాబుది. మీరే ఫోన్ చేసి? మేమే ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే తెలుగు వచ్చేటోడు తను బాలాజీ అని ఉన్నాడు. బాలాజీ బాబు ఉన్నాడు కదా. ఈ బాబు నెంబర్ దొరికితే బాలాజీకి ఫోన్ చేస్తే బాలాజీ చెప్పిండు, ఇక్కడ ఫ్రాన్సిస్ ఒక 4-5 రోజులలో మొత్తం బంద్ చేస్తున్నాం, మీరు వచ్చి పలానా రా అంటే పోయినాం. మేము ఆడికి పోయిన తర్వాత మేము ఆడ ముకడాల్, తిరువనవేలి డిస్టిక్ ముకడాల్ ఆడికి రమ్మన్నాడు. వాడు రోడ్ మ్యాప్ పెట్టిండు, పోయినాం. మేము ట్రైన్ పోయినాం. అయితే పోయి ఆడికి పోయి చూస్తే 60-70 మంది వచ్చిర్రు. వాళ్ళని చూసి నమ్మినాం. ఇంకోటి మీ వీడియోలో ఉడకంగా ఏముందంటే కలెక్టర్ ఉన్నాడు కదా, కలెక్టర్ తోటి ఓపెన్ చేయించారు. తమిళనాడు కలెక్టర్ ఉన్నాడు కదా, ఏది మన తిరువనవేలి కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ తోటి ఓపెన్ చేయించారు వీళ్ళు. అదొక నమ్మకం మాకు. ముఖ్యమంత్రికి ₹1,00,00,000 చెక్ ఇచ్చినట్టుగా ఫోటో పెట్టుకున్నాడు, ఏది కరోనాలో. అదొకటి చూసి ఇట్లా చూసి గవర్నమెంటే సహకరిస్తుంది కదా, ఈ పాల మీద ఏదైనా మంచిగా జరగవచ్చు, సరే వ్యవసాయంతో పాటు ఇది కూడా చేయవచ్చు అనే ఉద్దేశం మీద మేము పోయి ముందరకు పోవడం జరిగింది. 1,30,00,000 ఖర్చు. పైసలు వానికి 5,50,000 ఫ్రాంచైజీ తీసుకున్నాం. వానికి ఇచ్చి మనం ఒక బాండ్ రాసి ఇచ్చిండు. తర్వాత మళ్ళా గాడిదల కోసం 35 లక్షలు ఇచ్చాడు. వాడు 50 గాడిదలు ఇచ్చాడు, 70,000 కోటి. మళ్ళీ మీరు రైతు కన్నా డౌట్ రాలేదు ఇప్పుడు? అంటే గాడిద రేటుకి ఇంతగానే మేడికెన్స్ వస్తుంది, దేని మీద రావాలి? మాకు కూడా తెలియదు. ఇప్పుడు మన తాను లేవు కదా గాడిదలు. ఇవి మహారాష్ట్ర, గుజరాత్ నుండి పట్టుకొస్తున్నాం అని చెప్పారు వాళ్ళు. వాళ్ళే పంపించారు గాడిదలను కూడా. వాళ్ళు లారీలో పంపించారు. వాళ్ళే మళ్ళీ తర్వాత లారీ కిరాయి ఇచ్చినాం. పిండనికే కూడా వాళ్ళే పంపించారు జనాలు, మనుషులను కూడా. వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు అక్కడ నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి
మళ్ళీ పిడనిక కూడా వాళ్ళు నలుగురిని వాళ్ళే పంపించారు. వాళ్ళకి నెలకి 55,000 రూపాయలు జీతం ఇచ్చినాం, రూమ్ ఇచ్చి గ్యాస్ ఇచ్చి. మీరు మేము 11 నెలలు ఇచ్చినాం అట్లనే. మరి 11 నెలలు నడిచిందా, దందా నడిచిందా? పాలుగిలు ఇచ్చోడు తీసుకోవడం 11 నెలలు కాదు, ఇప్పుడు 2003 సెప్టెంబర్ ఉంది కదా, సెప్టెంబర్ 1కు తీసుకొచ్చినాం. 2023 పోయిన సంవత్సరం సెప్టెంబర్లో 1కు తీసుకొచ్చినాం. సెప్టెంబర్ విన్నాం, అక్టోబర్ 15కు తీసుకుపోయాడు. నెలకు ఆ నెల 15 రోజులకు తీసుకుపోయాడు. మళ్ళా నుండి మళ్ళా నెల 15 రోజులు 2 నెలల తర్వాత తీసుకుపోయాడు. ఈ 2 నెలలు తీసుకుపోతేనే 40 లక్షల పేమెంట్ అయింది. 40 లక్షలు ఒక రూపాయి ఇయ్యలేదండి. ఒక్క రూపాయి అతనికి 40 లక్షలు కట్టినాము. 40 లక్షలకు ఒక్క రూపాయి కొట్టంగా 10 పైసల బిల్ అయ్యలేవాడు. డౌట్ రాలేదా? అంత చేస్తున్నాం కదా, చేస్తున్నాం అని నమ్ముతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మొత్తం పైసలన్నీ పెడతాయి. ఏది దొడ్డి కడుతుంది, రూములు కడుతుంది, లేబర్ కరెంట్ అన్ని ఖర్చు పెడుతుంది. 70 లక్షలు ఈయనే పోస్తుంది చిలకల. 35-40 లక్షలు వానికి ఇస్తుంది. ఏది గాడిదలకు ఫ్రాన్సిస్ అంతా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాడు ఇవ్వకపోయినా మనం ఏం చేయగలుగుతున్నాం? సరే ఇస్తా అని అంటే అట్లా 11 నెలలు పాలు తీసినాం. 2 సార్లు తీసుకుపోయాడు. ఇప్పుడు 20 లక్షల పాలు మొత్తం అట్లనే మా అందులోనే ఫ్రిడ్జిలలోనే ఉంటాయి. చెప్పిన ఎంత లీటర్ కు ఉంటాయి? 1600 రాసి ఇచ్చిండు కదా. లీటర్ కి 1600 ఇస్తాను. లీటర్ 16 అగ్రిమెంటే రాసిండు. మరి ఇప్పుడు మన పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళకన్నా చెప్పే ప్రయత్నం చేయలేరు? మా వాళ్ళు వచ్చిర్రు, మా వాళ్ళు ఒక 10-20 మంది జమ అయ్యారు. ఏదో ఆఫీసులో అప్లికేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ తెల్లారి పిలిచి వీళ్ళకి రిటర్న్ ఇచ్చిర్రంట. అది కొంతమందికి రిటర్న్ ఇచ్చారు. పైసలు కాదండి, వాని మీద కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఈడ ఇస్తే మళ్ళీ రిటర్న్ ఇచ్చిర్రంట వీళ్ళు ఆఫీసర్లు. కంప్లైంట్ రిటర్న్ ఇచ్చేసారు. మళ్ళీ మాకు మేము ఊరూరు కాడ పెట్టుకోపోరు మీరు అని అంటే ఎవడు పట్టించుకుంటాడంటే ఏ పోలీసు వాళ్ళు పట్టించుకుంటారు? అందరం కలిసి ఒక తాన ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు అందరం కలిసి మీడియాకి వచ్చినాము. ఇంకా రేపు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఏదైనా గవర్నమెంట్ అనేది 3 రాష్ట్రాల గవర్నమెంట్ ముడిపడి ఉన్నది. అక్కడ స్టాలిన్ గవర్నమెంట్, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, ఇది మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ పట్టించుకుంటే అవుతుంది. వీళ్ళు పట్టించుకోకపోయినా ఉడకంగా కేంద్రం అన్నా పట్టించుకోవాలి. ఇది రైతుకు అన్యాయం జరిగింది. తెలుసు ఆధార్ కార్డు అవన్నీ ఉన్నాయి. ఆధార్ కార్డు ఉన్నాయి. తిరువనవేలి వాళ్ళది ముకుడల్ల పాము ఉంది, వాళ్ళ ఆధార్ కార్డు ఉంది, అగ్రిమెంట్లు ఉన్నాయి. పోయినాం. వాడు ఇంటికాడ కలవలేదు కానీ పాము కాడికి వచ్చిండు. 80 మంది ఒకసారి పోయినాం. పోతే పాము కాడికి వచ్చిండు. పాము కాడికి వచ్చేసి ఈ వారం రోజులు ఇస్తా అంటే వారం రోజులు ఉన్నాం. అట్లనే 70-80 మంది ఆన్నే కొంతమంది లాడ్జింగ్ లో ఉన్నారు, కొంతమంది ఆన్నే వండుకొని తిని ఆన్నే ఉన్నారు 6 నెలల కింద. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు రాలేదు, నాకు షెల్కా అమ్మిస్తాడు, భూమి అమ్మిస్తాడు, లేకుంటే బిల్లు వస్తుంది అన్నాడు. ఒక్కొక్క రకంగా చెప్తలేడండి. మోసం మొత్తం మీద ఫ్రాడ్ చేసి. ఎంతమంది ఉన్నారు మీ బాధితులు? సుమారు ఎంతమంది? 400 మంది. మొత్తం చిన్న పాము కూడా 50 లక్షల కారు నుండి దగ్గర 2 కోట్లు 2.5 కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇలా. మన వాళ్ళు చెప్తలేరు కానీ 2.5 కోట్లు 3 కోట్లు కూడా ఉన్నాయి ఒకరొకరు పెట్టిన వాళ్ళు. మంచి తెలివి పరులు పెట్టారు. సరే మనం అంటే చదువు లేదు, ఏదో సరే మోసపోయినామని అనుకుంటే పెద్ద వాళ్ళు పెట్టారండి. మరి మీరు ఇట్లా ఎన్నిగానో గాడిదలు పెడితే మీ ఊరు కానీ మీరు రైతు అన్నట్టు ఊరి పక్క శెల్కొండ ఆలయంలో గదేం పెడుతున్నావా ఎట్లా ఇట్లా ఎవరు మాటలు అంటే అంత ఇప్పుడు తెలియదు. ఇప్పుడు సరేలే, ఇప్పుడు జనాలు ఎట్లుంటది, మనం ఆశకు పెట్టినామా లేకపోతే బాగుపడడానికే పెట్టినామా అనేది వాళ్ళకు అనవసరం. జనాలు ఏంటి, బతికితేనేమో మంచిగా బతికితేనేమో ఏడుస్తారు, చెడిపోతే నవ్వుతారు. ఇప్పుడు చెడిపోయినాం కాబట్టి నవ్వుతారు. మంచిగా బతితే వాళ్ళు సంతోషపడాలి.
అవతలోడు ఏడో ఒక ఫోన్ అరే ఈ వీడియో వర్రా ఈ అమ్మ నిన్నమాన లేదు ఇవాళ మస్తు డెవలప్ అయ్యాని అట్లా. సో చూసారు కదా, ఈ విధంగా చాలా వరకు ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు బాధితులు కూడా. సో సుమారుగా కోటి 2 కోట్ల పైన మినిమం టు మినిమం 50 లక్షలు గొర్రెల పాల పైన ఫ్రాంచైజ్ అని చెప్పేసి ఇప్పుడేమో 1,35,00,000 2 కోట్ల వరకు కూడా వెళ్ళిరు అని చెప్పేసి ఈ బాధితులు చెప్తా ఉన్నారు. సో ఇందులో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో చూడండి మీరు ఫోటోలో కనిపిస్తుంది కదా, సో ద డాంకీ ప్యాలెస్ అని చెప్పేసి బూటకు మాటలు చెప్పి రైతులను మోసం చేసిన కేడుగాలు వీలే అంట. సో బాబు వాళ్ళు అందరు చెప్తారు కదా ఎవరినైతే కాంటాక్ట్ అయ్యారో బాబు అని చెప్పేసి. సో అతనే ఆ బాబు నంత గిరి, సోనియా, బాలాజీ, డాక్టర్ రమేష్ కుమార్ వీళ్ళందరూ కలిసి సో వీళ్ళని ఇక్కడ ఫామ్ హౌస్ పెట్టాయి, ఇలాంటి ఫామ్ హౌస్ పెట్టి దాని కోవిడ్ టైంలో చాలా వరకు పైసలు వస్తాయి అవి అని చెప్పి లీటర్ 1600 పెట్టి గాడిదల పాలు అమ్మిపించారంట. అంటే ఒక్కో గాడికి 1,80,000 2 లక్షలు రాజస్థాన్ అక్కడ వచ్చి అవి తీసుకొచ్చి బర్రెలను అవన్నీ గాడిదలను తీసుకొచ్చి అమ్మిపించి ఈ విధంగా అంటే స్టార్టింగ్ లో కొంతమంది డబ్బులు బాగానే ఇచ్చారంట. తర్వాత మెల్లగా అయిపోయి ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేటర్ అవన్నీ పెట్టి సో ఈ విధంగా రైతులను మోసం చేసి ఇంకో పక్కన ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ వీటిని ప్రమోట్ చేయడం వల్ల ఎంత మోసం అయిపోయినామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. సో గవర్నమెంట్ ఇది ఒక్క రాష్ట్రం కాదు, సో 3 రైతులు ఇప్పుడు మన దగ్గర వచ్చిన బాధితులు 3 లక్షలని 3 రాష్ట్రాలకు సంబంధించి అని చెప్పి చెప్తున్నారు. ఇటు ఏపీ, తెలంగాణ అలాగే తమిళనాడుకి సంబంధించి. కానీ ఇక్కడ ఇంకా చాలా కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇట్లా చాలా కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫేక్ ఫ్రాంచైజీస్ అని చెప్పి ఇప్పుడు ఫైనల్లీ మాకు మోసం చేసి చెప్పి బాధితులు చెప్తున్నారు. సో ఈ ప్రభుత్వం తక్షణమే 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సో యాక్షన్ తీసుకోవాలని చెప్పి బాధితులు కొడతారు. గతంలో కూడా మనం కేటీఆర్ కూడా దీని గురించి ఒక గాడిదల ఫామ్ రాష్ట్రంలో గాడిదల ఫామ్ నడుస్తుంది అని చెప్పి ఒక ట్వీట్ కూడా పెట్టడం చూసాం. సో చూడాలి మనం దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అని చెప్పేసి. అండ్ ఈ వీడియో చూస్తున్న రైతులు కూడా సో గాడిదల ఫామ్ అని ఇవ్వడానికి వస్తే ఫస్ట్ అవునా కాదంటే ప్రాపర్ గా తెలుసుకొని 10 మందిని అడుచుకున్నాక పెట్టండి అని చెప్పి రైతులకు స్పెషల్ గా మేము వేడుకుంటున్నాం. అండ్ రైతులకు స్పెషల్ గా మేము చెప్తున్నాం. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ బై ఫ్రమ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్.